1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ షుగర్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా వాముని వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా అన్నిటిని ప్రెస్ చేసుకోవాలి. ముందుగా 1 పీస్ తీసుకొని ఇలా చేసుకోవాలి. పూరి షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా 4 పీసులని ఇలాగే చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి. చేసుకున్నాక ఫస్ట్ పూరీని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక సెకండ్ పూరీని దీని మీద పెట్టేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. అలాగే థర్డ్ పూరీని కూడా అలాగే పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఫోర్త్ పూరీని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. దీనిపైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చుట్టూ కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇలా పెట్టేసుకొని రౌండ్గా స్టిక్తో చేసుకోవాలి. ఈ విధంగా అంతా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా షేప్స్ రావాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఈ విధంగా షేప్ అనేది రావాలి. ఇలా 1 ప్లేట్లో పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చివరన కొద్దిగా వాటర్ అందించాలి. అందించేసి ఈ విధంగా చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి.
చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి. 1 by 1 వేసుకోవాలి. ఇలా అన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. స్పైసీనెస్ కోసం కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.